హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సినిమా తీసుకోక హాయిగా ఎందుకు వచ్చిందంటే ఈ తంట పవన్ కళ్యాణ్ నీకే చెప్తున్నా. ఎక్కడెక్కడో పీకి మంగళూరులో గుంత దోతే బొచ్చే వస్తుంటుందట. నువ్వు ఏదన్నా పట్టుకోవాలా అని చూస్తే అది రివర్సే అవుతుంది. నీకు తవ్వే కొద్దీ ఏముండదు, ఆడ అంతా పాజిటివే ఉంటుంది. ఆల్రెడీ నేను ఒక వీడియోలో పెట్టాను. అన్నీ పండిన వాళ్ళే ఊరికే ఉన్నారు, తల పట్టుకుని ఏం చేయలేక. ఎవ్వరు అవినీతి చేయరు, ఎవ్వరు తప్పుడు పనులు చేయరు. ఎందుకంటే అందరు పబ్లిక్ కోసమే పాలిటిక్స్లోకి వస్తారు, ప్రజాదరణ కోసమే పాలిటిక్స్లోకి వస్తారు. పొలిటికల్ లీడర్ అంటేనే ప్రజల మనిషి. అలాంటిది నువ్వేదో సినిమాలలో స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకోవడాలు, హీరోయిజం చూపించడాలు అట్లయితే అనుకున్నావు కదా. అట్లా కాదు, ఇది రివర్స్. పొలిటికల్ మహాసముద్రం చాలా ఇది. నువ్వు మళ్ళీ జన్మ ఎత్తినా నువ్వు పొలిటికల్లో నువ్వు ఇసుమంతా కూడా తెలుసుకోలేదు. మంచిగా పిల్లల్ని చదివించుకో, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వు. ఇప్పుడు ఏదో టాక్ వస్తుంది కదా, ఎవరో ఒక హీరోయిన్ చేసావంట, ఇంకెవరో రన్నింగ్లో ఉన్నారంట. ఇవన్నీ అవసరమా? నీ పని నువ్వు చేసుకుంటా, నీ 3 పదవుల గురించి చేసుకుంటూ అవుతుంటే నిన్నెవరు టార్గెట్ చేయరు కదా. నువ్వు వేసే ప్రతి అడుగు రాంగ్ స్టెప్ వేస్తున్నావు. తర్వాత చూస్తే అది చంద్రబాబు నాయుడుతోనే వాళ్ళ కనెక్షన్ ఉన్నట్టు. కేవీ రావు ఎవరనుకున్నావు? ఆల్రెడీ కొన్ని కోట్లు ఇది ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టాడంటే ఎవరికైనా భాగం ఇచ్చింటాడు దాంట్లో వాటా. అది ఎవరనుకున్నావు? చంద్రబాబు నాయుడుకే. ఈ లెక్కలన్నీ మీరే మీ పార్టీ వాళ్ళే, అంటే ఉమ్మడి మీకు జనసేన పార్టీ కాదు, ఉమ్మడి గవర్నమెంట్లో ఉన్నారు కదా మీరు. జగన్ సారీ చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, జనసేన పార్టీ ఉమ్మడి గవర్నమెంట్లో ఉన్నారు కదా. మీ వాళ్ళే బయటపడతారు ఎంతసేపు ఉన్నా. ఏ అవినీతి అయినా కూడా మొదలుపెట్టిందే తమరు అంటే చంద్రబాబు నాయుడు. నువ్వు చేసిన తప్పులు ఎవరో వెలికి తీసే కన్నా నీ దత్తపుత్రుడే తీస్తున్నాడు. అప్పుడే ఏమైంది? ఇంకా ఉంది, ముసళ్ళ పండగ ఇంకా చాలా ఉంది. కేవీ రావుతో ఒప్పందాలు కుదుర్చుకొని ట్యాక్స్ కట్టకుండా తమరు తీసుకున్నారు కదా. మీకు తెలియకుండానే ఓడరేవులో అన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయా? తెలుసు కదా చంద్రబాబు నాయుడు మీకు. ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. కాకినాడ అది కాకినాడ షిప్పుది షిప్ పోర్టులో మీకు తెలియకుండా జరుగుతున్నాయా చంద్రబాబు? కొంచెం చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్కి, కొంచెం చెప్పండి. అదేంటి సీతమ్మ వాకిట్లో సినిమాలో సినిమాలో ఒక ఆయన అంటాడు, కొంచెం చెప్పండిరా బాబు వాడికి అని. ఆ డైలాగ్ నేను చెప్పాల్సి వస్తుంది. కొంచెం చెప్పండి పవన్ కళ్యాణ్కి. లోకజ్ఞానం గురించి, రాజకీయం గురించి కొంచెం చెప్పండి. వాళ్ళన్నకు తెలియదు కాబట్టి చెప్పలేదు, వాళ్ళ అమ్మ అంత లోకజ్ఞానం లేదు కాబట్టి చెప్పలేదు. నాగబాబు జబర్దస్త్ తప్ప వేరే చెప్పలేదు. చంద్రబాబు నాయుడు నువ్వనే చెప్పు. ఏదో బుక్ రాశాడంట కదా, రెడ్ బుక్, దాంట్లో లోకేష్
దాంట్లో కూడా కేవీ రావు గురించి ఉందంట కదా, అదే షిప్ పోర్ట్ గురించి భాగం ఉంది కదా కేవీ రావు, దాంట్లో భాగస్వామ్యం కదా ఆయన. 50% ఏమో ఉన్నట్టుంది ఆయనకు పార్ట్నర్షిప్. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎన్ని కోట్లు ఎగ్గొట్టాడు, మీకు తెలియకుండా ఎగ్గొడతాడు. 2014 నుంచి 19 వరకు ఉన్న పొలిటికల్లో ఆయన ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి కారణం మీతో చేతులు కలిపే కదా, మీకు తెలిసే కదా. మరి కొత్తగా ఏదో తెలియనట్టు ఈ పవన్ కళ్యాణ్ వచ్చి ఎంక్వైరీ చేయడము ఇవి అవి చేస్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు? మీ భాగస్వామ్యం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏం నోరు మెదపలేక అక్కడ వెళ్తాడని మీకు తెలియనట్టుంది. తెలిస్తే మీరు అప్పుడే పట్టుకునేవాళ్ళు, పవన్ కళ్యాణ్ ఆపేవాళ్ళు. పట్టుకోవడం అంటే ఐ మీన్ కంట్రోల్ చేసేవాళ్ళు, వెళ్ళకదు. కొంచెం పొలిటికల్ గురించి చెప్పండి చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్కి చెప్పండి, మాట్లాడేమో కొంచెం. ఇప్పుడు ఎన్ని చేసినా కానీ ఒకప్పుడు 30,000 మంది అమ్మాయిలు లేడీస్ అదృశ్యమయ్యారు అన్నాడు ఇదే పవన్ కళ్యాణ్. తీరా చూస్తే 46 మంది ఏమో లెక్క తేలింది. అసెంబ్లీలో మీరే ఒప్పుకున్నారు, మన రీసెంట్ అసెంబ్లీలో మీరే ఒప్పుకున్నారు 3,000 కాదు 46 మంది అని. ఇప్పుడు డ్రగ్స్ అనేవి ఇంకా ఇప్పుడు ఎక్కువవుతున్నాయని ఒక కడప ఎమ్మెల్యే చెప్తుంది. లేడీ ఎమ్మెల్యే కడప ఆమె. గత ప్రభుత్వం కంటే పాత రోజుల కంటే ఇప్పుడు మనం వచ్చినాకనే గాంజా ఇవి అవి ఎక్కువవుతున్నాయని చెప్తున్నారు. మీ వాళ్ళే చెప్తున్నారు. మీ వాళ్ళంటే మన వాళ్ళు, రాజకీయ నాయకులు మనమంతా ఒకటే కదా. మేము పబ్లిక్ కూడా మీ మనుషులమే కదా, ప్రజెంట్ మీరే కదా అధికారులు. కాబట్టి మనం అంటే మన ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే చెప్తుంది. ఏంటండి ఏదో చేయాల్సిన పనులన్నీ వదిలేసి ఇక్కడ అక్కడ తీసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అస్సలు బాగా చేస్తలేడు. ఎందుకు మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ ఏవో వస్తాయంట కదా, అవన్నీ పెడితే బాగుంటుంది, కొంచెం తగ్గుతారు. ఎట్లయినా ఓడిపోతాడు పవన్ కళ్యాణ్. అప్పుడు మళ్ళీ సినిమా ఫీల్డ్కి వచ్చేస్తాడు ప్రశాంతంగా. ముగ్గురు అమ్మాయిలేమో ఉన్నట్టున్నారు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్టున్నారు, పెద్దగా ఉన్నారు. వాళ్ళని చదివించి మంచిగా పెళ్ళిళ్ళు చేయి. ఎందుకు ఇట్లా తెలిసి తెలియని పాలిటిక్స్ చేస్తూ అందరి తలకాయలు తినుకుంటా ఊరికి టైం వేస్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ టైం వేస్ట్ చేయకు, ఏదైనా పనికి చేయొచ్చు బాగుంటాయి. ఎక్కడ దొంగలు అక్కడ గప్చి పని. చంద్రబాబు నాయుడు, కేవీ రావు, అదే ఓడరేవు దాంట్లో భాగంలో వాళ్ళందరూ గప్చిప్గా ఉన్నారు. అనుకోకుండా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ అట్లా చేశాడు. ఇప్పుడు పోయిన దాన్ని పోకుండా తెర మీదకి ఈ పవన్ కళ్యాణ్ ఒకటి చేస్తాడని చంద్రబాబు నాయుడు తలబట్టుకున్నాడు. నేను ఎందుకు చెప్పు, అనవసరంగా మంచిగా సినిమాలన్నా చేసుకోపోయి పిల్లలను మంచిగా ఒక దారిలో మంచిగా చదివించి పెళ్ళిళ్ళు చేయి. ఆ పని మీద ఉండిపోయి ఇవెందుకు నీకు రాజకీయము, ఇక ఈ బాధలు ఇవన్నీ ఎందుకు?